బాధలు ఉండొచ్చు, కానీ దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని విడిపించగల సమర్థుడు. ఆయన మిరాకిల్స్ చేస్తారు, ఎప్పటికీ చేస్తారు. మనల్ని విడిపించడానికి మాత్రమే ఆయన ప్రణాళిక ఉంది. మనల్ని ఎప్పుడు ఇలానే ఉంచరు. అన్నిటిలో నుంచి విడిపించడానికి సమర్థుడైన దేవుడు మనల్ని విడిపిస్తారు. సో మనం నమ్మకంగా అడుగుదాము. కొన్నిసార్లు ఇంకెంతకాలం దేవా ఇందులో నేను ఉండాలి, ఇంకెంతకాలం ఇందులో నేను ఉండాలి, ఇంక ఇంతేనా నా బ్రతుకు అని మనం అనుకోవచ్చు. మనకు అటువంటి పరిస్థితులు రావచ్చు, అటువంటి క్వశ్చన్స్ మనం గాడ్ని అడగచ్చు. కానీ భయపడవద్దు. గాడ్ ఖచ్చితంగా కలుగజేసుకుంటారు. ఆయన మిరకిల్ని మన లైఫ్లో జరిగిస్తారు. ఎందుకు అంటే మనం అనుకుంటాము ఈ మిరకిల్ నాకు చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాం, నన్ను విడిపించు దేవా అని మనం అనుకుంటాం. కానీ మనల్ని బంధకాల నుంచి విడిపించడము, ఆయన ఏదైతే సిద్ధపరిచి ఉన్నారో ఆ ప్లాన్స్, గాడ్ ఏదైతే ప్లాన్స్ మన లైఫ్లో ప్రణాళికలు కలిగి ఉన్నారో ఆ ప్రణాళికలు జరిగించడం మనకంటే ఆయనకి ఇంకా ముఖ్యం. ఆయనకి ఇంకా మనతో పని ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన విడిపిస్తారు. ఈ విడిపించబడటం అనేది మనం ఏదో చేస్తే ఆయన చేస్తారు కాబట్టి ఎప్పుడు విడిపించబడతాను అనే విషయం కాదు. ఆయనకి మా మనసు ఉంది, విడిపించాలనే మనసు ఉంది. ఆయన్ని మనం అడుగుదాము. ఆయన మన తండ్రి కాబట్టి విసుక్కోకుండా ఆయన వింటాడు. మనము అడిగినప్పుడు ప్రతిదానికి సమయం ఉంటుంది కదా, సమయం వచ్చినప్పుడు మనకు అర్థమయ్యే సమయం వచ్చినప్పుడు విడిపిస్తారు ఆయన. అప్పుడు మనకు నిజంగా ఆయన కార్యాలు అర్థమవుతాయి. సో ఇది నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. దేవుడు అటువంటి గొప్ప కార్యాలు మన మధ్య జరిపించాలని ఆశిస్తున్నాను అండ్ ప్రార్థిస్తుంటాను. థ్యాంక్ యూ.